నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మల్లారెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న మల్లారెడ్డి అనేక అక్రమాలు చేసిండని, అనేక కబ్జాలు చేసిండని, చాలా అతని మీద కేసులు అయినాయి. అదేవిధంగా మొన్న హైడ్రా వచ్చినప్పుడు కూడా తనకు నోటీసులు వెళ్ళారు. నువ్వు కాలేజ్ కూడా మరి అక్కడ నుండి తీసేయాలి, ఏదైతే బఫర్ జోన్లో కట్టారు అక్కడ చెరువులన్నీ కబ్జా చేసి కట్టారని కూడా హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ కూడా మరి ఆయనకి నోటీసులు అయితే మల్లారెడ్డికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా నేపథ్యం ఏంటంటే మల్లారెడ్డి మరి టీడీపీలోకి వెళ్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. కేసీఆర్ గుడ్ బై చెప్పే సందర్భం అయితే వస్తూ ఉంది. మరి ఎందుకైనా టీడీపీలోకి వెళ్తూ ఉన్నాడు? మరి ప్రస్తుతానికైనా కాంగ్రెస్లోకి వెళ్ళాలని చాలా ట్రై చేసిండు. అదేవిధంగా తమిళనాడుకి వెళ్ళాడు, తమిళనాడుకి సంబంధించిన కాంగ్రెస్ నేతలను కూడా కలిశాడు. కర్ణాటక వెళ్ళాడు, కర్ణాటకలో డిప్యూటీ సీఎంలతో కూడా మరి ఆయన మాట్లాడిన సిచ్యువేషన్ కనబడింది. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో మరి చేర్పించుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానము ఓకే అన్నా కానీ ఇక్కడ ఏదైతే ఇక్కడున్న అధిష్టానము ససేమిరా అంటుంది. అంటే మల్లారెడ్డి గతంలో రేవంత్ రెడ్డిని విమర్శించడం కానీ, రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు కానీ అవన్నీ రేవంత్ దృష్టిలో ఉండడం వల్ల మరి రేవంత్ రెడ్డి మరి మల్లారెడ్డిని వద్దనడం, ఏవైతే అక్రమాలు చేస్తూ ఉన్న కోణాలు బయటకు వస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉన్నాయి. మొన్న మనం కూడా చూసాం, మల్లారెడ్డికి సంబంధించిన హాస్పిటల్లో మరి వైద్యం వికటించిందని అంటే ఠాగూర్ సినిమా రిపీట్ చేసిన సిచ్యువేషన్ కూడా మనం అయితే చూసాం. అంటే ఇవన్నీ గడ్డలు జరుగుతూ ఉండ కూడా ఈడీ సంబంధించిన అధికారులు మల్లారెడ్డి పైన ఏ క్షణమైనా రైడ్ చేయొచ్చు, తనకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, లేకుంటే తనకు సంబంధించిన ప్రాపర్టీ కూడా జప్తు చేసే సిచ్యువేషన్ అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తనను రక్షించుకోవడానికి మరి మల్లారెడ్డి చేస్తున్న ప్రయత్నాలలోనే మరి టీడీపీలోకి వెళ్తూ ఉన్న దాఖలాలు కనబడతా ఉంది. అదేవిధంగా టీడీపీలోకి తీగల కృష్ణారెడ్డి వెళ్తూ ఉన్నాడు. తీగల కృష్ణారెడ్డితో పాటు మరి మల్లారెడ్డి కూడా వెళ్ళే సిచ్యువేషన్ కనబడతా ఉంది. గతంలో కూడా మరి చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చినప్పుడు, ముఖ్యంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు మరి వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఆ నేపథ్యంలో కూడా కొంత వార్త అలచలైపోయింది. మరి తెలంగాణలో టీడీపీని కూడా పుంజుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు చెప్పడము, అదేవిధంగా దానికి తగ్గట్టు చర్యలు చేయాలని కూడా తెలంగాణ టీడీపీ లీడర్స్కి చెప్పారు. కానీ దానిలో భాగంగానే మరి బలమైన లీడర్లను తీసుకోవాలని టీడీపీ ఆశిస్తూ ఉంది. ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్లో కీలక నేతగా మరి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు అయితే ఉన్నాడు. మరి ఈ అన్ని ఆరోపణలు ఏవైతే వస్తూ ఉన్నాయో ఇటు ఈడీ నుండి కావచ్చు, ఏదైతే ఈడీ ఎంక్వైరీలు కావచ్చు, లేకుంటే ఇక్కడ స్టేట్ లెవెల్లో వస్తూ ఉన్న ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ తట్టుకోవాలంటే మరి మల్లారెడ్డి మరి ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి తన పబ్బం గడుపుకోవడానికి వేరే పార్టీకి వెళ్ళాలి. వేరే పార్టీకి వెళ్ళాలి అంటే అటు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సస్యమిరి అంటూ ఉన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ వైపు వెళ్దామంటే బీజేపీ వాళ్ళు కూడా తీసుకునే సిచ్యువేషన్ కనబడట్లేదు. ఎట్టకేలకి ఇక గతంలో ఆయన పాత దోస్తే, చంద్రబాబు నాయుడు పాత దోస్తే కాబట్టి గతంలో ఆయన కింద పనిచేసిండు, వాళ్ళు ఒకటే కాబట్టి ఇక మరి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునే సిచ్యువేషన్ కనబడతా ఉంది. అంటే టీడీపీ తెలంగాణ టీడీపీలోకి వెళ్ళి మరి ఆ పార్టీని బలపరిచే విధంగా ఏమున్నా కానీ తన ఆస్తులు కాపాడుకోవడానికే తను పార్టీలు చేంజ్ అవ్వడం, తన యొక్క ఈ రాజకీయ జీవితం మొత్తం మరి తన యొక్క ప్రాపర్టీ కోసమే జరుగుతూ ఉంది. ఆ ప్రాపర్టీ కోసం కాపాడుకోవడానికే టీడీపీలోకి వెళ్ళడానికి మరి ఆశ చూపిస్తూ ఉన్నారు. తెలంగాణలో టీడీపీని ఏదైతే నడపాలి, అదేవిధంగా చంద్రబాబు నాయుడుతోని సన్నిహితంగా ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఏ ఎంక్వైరీలు అయినా కానీ తన మీద జరగకుండా మధ్యలో అంటే అటు సెంట్రల్ గవర్నమెంట్కి ఇటు మల్లారెడ్డికి మధ్యలో చంద్రబాబు నాయుడు ఒక పావులాగా వాడుకోవాలని మల్లారెడ్డి చూస్తూ ఉన్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మరి మల్లారెడ్డి టీడీపీ పగ్గాలు పట్టుకొని మరి టీడీపీ అధిష్టానంతో నడబై ఉన్నాడు అన్నట్టు కూడా కనబడతా ఉంది. ఏ క్షణమైనా కేసీఆర్కి గుడ్ బై చెప్పి మరి టీడీపీలోకి వెళ్ళనున్న మల్లారెడ్డి, అదేవిధంగా తనతో పాటు కీలక నేతలు, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కూడా మరి టీడీపీలోకి వెళ్ళే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మరి మల్లారెడ్డితో పాటు సన్నిహితంగా ఉండే కొంతమంది మరి మాజీ మంత్రులు కూడా ఉన్నారంటే అందులో వాళ్ళు కూడా మరి ఇటు బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పేసి టీడీపీకి వెళ్ళే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మల్లారెడ్డి తన యొక్క హైడ్రా నుండి కంప్లైంట్ కానీ, లేకుంటే సిబిఐ నుండి కానీ, ఈ అన్నిటినీ ఈడీ నుండి కానీ
ఈ ఎంక్వైరీలన్నీ తను తప్పించుకోవడానికే టీడీపీలోకి వెళ్తా ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మల్లారెడ్డి ఏ క్షణమైనా కేసీఆర్ గుడ్ బై